హాయ్ హలో నమస్తే. ఇవాల్టి వీడియోలో బ్లడ్ కోయాగులేషన్ అంటే రక్తం గడ్డకట్టే విధానాన్ని తెలుసుకుందాం. హ్యూమన్ బాడీలో బ్లడ్ అనేది ఒక మేజర్ కాంపోనెంట్. రక్తంలో 45% వరకు ఫార్మ్డ్ ఎలిమెంట్స్, 55% వరకు ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మా అనేది ఒక కలర్లెస్ ఫ్లూయిడ్. ఇది బ్లడ్ లో మ్యాట్రిక్స్ లాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మేజర్ ప్రోటీన్స్ ఫైబ్రినోజన్, ఆల్బుమిన్స్ మరియు గ్లోబులిన్స్. ఫైబ్రినోజన్స్ అనేవి బ్లడ్ కోయాగులేషన్ ప్రాసెస్ లో ఉపయోగపడతాయి. గ్లోబులిన్స్ అనేవి హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ అలాగే బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆల్బుమిన్స్ అనేవి బాడీ యొక్క ఆస్మోటిక్ బ్యాలెన్స్ లో ఉపయోగపడతాయి. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ లోని 3 కేటగిరీస్: 1 ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్, 2 డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్, 3 ప్లేట్లెట్స్. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ లోని ప్లేట్లెట్స్ అనేవి బ్లడ్ కోయాగులేషన్ లో కీ రోల్ ని ప్లే చేస్తాయి. రక్తం గడ్డకట్టడానికి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ హెల్ప్ అవుతాయి. హ్యూమన్ బాడీలో మొత్తం 12 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బ్లడ్ వెజల్స్ లో నుండి బ్లడ్ ఫ్లో అయ్యి అవసరమైన ఆక్సిజన్ అలాగే న్యూట్రియంట్స్ ను బాడీలో ఉండే డిఫరెంట్ సెల్స్ కి అందిస్తుంది. ఈ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయినప్పుడు బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అవుతుంది. మనకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు రక్తం కొద్దిగా బయటకు వస్తుంది. ఒక 5 minutes తర్వాత బ్లడ్ క్లాట్ అవుతుంది. అంటే దెబ్బ తగిలిన ప్లేస్ లో బ్లడ్ వెజల్స్ ఇంజూర్ అయ్యాయి. ఇలా బ్లడ్ వెజల్స్ ఇంజూర్ అయినప్పుడు రక్తం బయటకు వస్తుంది. అదే సమయంలో బ్లడ్ లాస్ ని కంట్రోల్ చేయడానికి బాడీలో ఉండే బ్లడ్ వెజల్స్ బిగ్గర్ గా కాంట్రాక్ట్ అవుతాయి. ఇది ఎఫెక్టెడ్ ఏరియాకి బ్లడ్ ఫ్లో ని తగ్గిస్తుంది. ఇంజురీకి రెస్పాన్స్ గా బాడీ ప్లేట్లెట్స్ ను యాక్టివేట్ చేస్తుంది. బ్లడ్ కోయాగులేషన్ ను క్యాస్కేడ్ మెకానిజం అని కూడా అంటారు. క్యాస్కేడ్ ప్రాసెస్ అంటే మల్టీ స్టెప్ చైన్ ప్రాసెస్. ఇది కొన్ని స్టెప్స్ లో ఒకదాని తర్వాత ఒక రియాక్షన్ జరిగి కొన్ని స్టెప్స్ తర్వాత ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తుంది. మెకానిజం ఆఫ్ బ్లడ్ కోయాగులేషన్ లో 3 ప్రాసెస్లు ఉంటాయి. నెంబర్ 1 ఫార్మేషన్ ఆఫ్ ప్రోథ్రామిన్ యాక్టివేటర్, నెంబర్ 2 కన్వర్షన్ ఆఫ్ ప్రోథ్రామిన్ ఇంటూ థ్రాంబిన్, నెంబర్ 3 కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజన్ ఇంటూ ఫైబ్రిన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ క్లాట్. స్టెప్ నెంబర్ 1 ఫార్మేషన్ ఆఫ్ ప్రోథ్రామిన్ యాక్టివేటర్. ప్రోథ్రామిన్ యాక్టివేటర్ అనేది 2 రకాల ప్రాసెస్ ద్వారా ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎక్స్ట్రిన్సిక్ పాత్వే, ఇంట్రిన్సిక్ పాత్వే. ఎక్స్ట్రిన్సిక్ పాత్వే వాస్కులర్ టిష్యూ బ్లడ్ కి కాంటాక్ట్ లో వచ్చినప్పుడు ఎక్స్ట్రిన్సిక్ పాత్వే ఇనిషియేట్ అవుతుంది. ఇలా బ్లడ్ కాంటాక్ట్ డ్యామేజ్ అయిన టిష్యూ నుండి క్లాటింగ్ ఫ్యాక్టర్ 3 థ్రాంబోప్లాస్టిన్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఇది క్లాటింగ్ ఫ్యాక్టర్ 7 ప్రో కన్వర్టిన్ ను యాక్టివేట్ చేస్తుంది. ఈ చైన్ రియాక్షన్ వల్ల ప్రోథ్రామిన్ యాక్టివేటర్ ఫైనల్ గా ఫామ్ అవుతుంది. పాత్వే నెంబర్ 2 ఇంట్రిన్సిక్ పాత్వే. ఇంజూర్ అయిన బ్లడ్ వెజల్ యొక్క కొలాజన్ కి బ్లడ్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ పాత్వే ఆపరేట్ అవుతుంది. ఇది ఫ్యాక్టర్ నెంబర్ 12 హెగ్మన్స్ ఫ్యాక్టర్ ను యాక్టివేట్ చేస్తుంది. ఫ్యాక్టర్ నెంబర్ 12 ఫర్దర్ గా ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ను యాక్టివేట్ చేస్తుంది. ఈ క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్స్ ఫైనల్ గా ప్రోథ్రామిన్ యాక్టివేటర్ ను ఫామ్ చేస్తాయి. ఇలా ఈ 2 స్టెప్స్ లో దేని ద్వారానైనా ప్రోథ్రామిన్ యాక్టివేటర్ ఫామ్ అవ్వచ్చు. స్టెప్ నెంబర్ 2 సెకండ్ స్టెప్ లో ఇందాక ఫస్ట్ స్టెప్ లో ఫామ్ అయిన ప్రోథ్రామిన్ యాక్టివేటర్, దీన్నే థ్రాంబోకైనేజ్ అని కూడా అంటారు. థ్రాంబోకైనేజ్ ఫ్యాక్టర్ నెంబర్ 4 అంటే కాల్షియం అయాన్స్ తో కలిసి యాక్టివ్ థ్రాంబిన్ గా ఫామ్ అవుతుంది. స్టెప్ నెంబర్ 3 థర్డ్ స్టెప్ లో స్టెప్ 2 లో ఫామ్ అయిన థ్రాంబిన్ ఒక ఎంజైమ్ లాగా వర్క్ అవుతుంది. థ్రాంబిన్ అనేది బ్లడ్ ప్లాస్మాలో ఉండే ఫైబ్రినోజన్ ను ఫైబ్రిన్ మోనోమర్స్ లాగా తయారు చేస్తుంది. ఫైబ్రిన్ మోనోమర్స్ ఒక మెష్ అంటే జాలిలాగా ఫామ్ అవుతాయి. ఫైబ్రిన్ మోనోమర్స్ వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ తో మెష్ లాగా ఫామ్ అవుతాయి. స్ట్రెంగ్త్ ని పెంచడానికి ఫ్యాక్టర్ నెంబర్ 13 ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ యూజ్ అవుతుంది. ఇది ఫైబ్రిన్ మోనోమర్స్ ను స్ట్రాంగ్ కోవాలెంట్ బాండ్స్ తో లింక్ చేస్తుంది. సో ఫైనల్ గా ఇంజూర్ అయిన చోటు ఒక నెట్వర్క్ ఫామ్ అవుతుంది. కాబట్టి బ్లడ్ బయటకు రాకుండా ఉంటుంది.